ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వంశీ ఏంటి ఎవరో అమ్మాయితో అంత క్లోజ్గా ఉన్నాడు? అది కూడా ఈ టైంలో. తను ఎవరై ఉంటుంది? వంశీ ఫ్రెండ్ అయి ఉంటుందా? ఒకవేళ ఫ్రెండ్ అయితే అంత క్లోజ్గా ఎందుకుంటారో? తనెవరో ఏంటి అనేది వెళ్ళి అడుగుదాం. వద్దు, ఈ టైంలో అడగటం కరెక్ట్ కాదు. కానీ ఆ అమ్మాయి ఎవరో ఎలా తెలుసుకోవాలి? చూడు, నువ్వు కంగారు పడకు, నేనున్నానుగా. ఆ అమ్మాయి వంశీ కాళ్ళు పట్టుకుని మరీ రిక్వెస్ట్ చేస్తుందంటే వ్యవహారం ఏదో తేడా కొడుతోంది. అంటే వంశీ ఇదివరకట్లా మళ్ళీ ఇంకో అమ్మాయితో ఏదైనా సంబంధం పెట్టుకొని ఉంటాడా? మౌనిక, ఏడవకు. ఇప్పుడు ఏం జరిగిందని అంతలా బాధపడిపోతున్నా? ఇంకా ఏం జరగాలి వంశీ? జరగాల్సిందంతా జరిగిపోయింది. పరిస్థితి చేయి దాటిపోయింది. ఏడవకుండా నన్నేం చేయమంటావు చెప్పు. నువ్వేం కంగారు పడకు, అంతా సెట్ అవుతుంది. నాకంత టైం లేదు వంశీ. ఇప్పటికే నా విషయం ఇంట్లో తెలిసిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ముందు నువ్వు వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మౌనిక, నీ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. నువ్వేం భయపడకు. లేదు వంశీ, నాకు చావొక్కటే పరిష్కారం అనిపిస్తుంది. మౌనిక, నీకేమైనా పిచ్చా? నేనున్నానని చెప్తున్నాను కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇదిగో చూడు, ఏది ఏమైనా సరే నేను నీకు అండగా ఉంటాను, అర్థమైందా? నిజంగా ఉంటావా వంశీ? ప్రామిస్గా. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ వెరీ మచ్. డౌట్ లేదు, నా అనుమానమే నిజమనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయికి వంశీకి ఏదో సంబంధం ఉండుంటుంది. లేకపోతే అంత క్లోజ్గా హగ్ చేసుకుని మరీ ఎందుకు ఏడుస్తుంది? ఆ సంబంధం ఏంటో, ఆ అమ్మాయి ఎవరో వీలైనంత త్వరగా తెలుసుకోవాలి. చాకు తీసుకురావడానికి వెళ్ళిన పద్మావతి ఇంకా రావట్లేదేంటి? ఉండు బాబాయ్, నేను వెళ్ళి చూసొస్తా. పద్మావతి, నందిని, ఇక్కడున్నావా? చాక్ తీసుకురావడానికి ఇంత లేట్ ఏంటి? అంటే కొంచెం వేరే పనుండి లేట్ అయిందిలే. సరే సరే, అందరూ మన కోసం వెయిటింగ్ అక్కడ. పద పద. మౌనిక, ఇప్పటికిప్పుడంటే ఎలా రాను? నాకు కొంచెం టైం ఇవ్వు. వీలు చూసుకుని నేనే మాట్లాడతాను, సరేనా? అలాగే. ఇప్పుడు మనల్ని ఎవరైనా ఇలా చూస్తే తప్పుగా అనుకునే ప్రమాదం ఉంది. నువ్వు వెళ్ళు. సరే, బాయ్ వంశీ. బాయ్. వీళ్ళు ఇంకా రావట్లేదేంటి? అదిగో వచ్చేసింది. అదిగో వచ్చింది. అన్నయ్య, ఈ రోజుతో మీరు సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఆదిత్య. గోల్డెన్ జూబ్లీలోకి అడుగు పెడుతున్న సందర్భంలో ఈ కేక్ ని కట్ చేసి ఒకరికొకరు తినేసుకోండి బావగారు. అవునన్నయ్య, ఇద్దరూ కలిసి కేక్ కట్ చేయండి. అలాగేరా, కట్ చేయండి అన్నయ్య. మహాలక్ష్మి, కేక్ కట్ చేద్దామా?
హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అన్నయ్య కట్ చేయండి ఇద్దరు. కట్ చేయండి. మహాలక్ష్మి పట్టుకో. తినిపించు నందిని. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. పెళ్ళంటేనే నూరేళ్ల పంట అంటారు. అందులో సంతోషాలుంటాయి, బాధలు ఉంటాయి, అలకలుంటాయి, గొడవలు ఉంటాయి, బాధ్యతలు, బంధాలు. ఇలా చెప్పుకుంటూ పోతే పెళ్లి గురించి ఓ గ్రంథం రాసినా సరిపోదేమో. ఒక తాడు బలంగా అల్లాలంటే అందులోని పురి ఒకేలా ఉండాలి అంటారు. అలాగే భార్యాభర్తల బంధం బలంగా ఉండాలన్నా భార్యాభర్తలనే రెండు పురులు హెచ్చుతగ్గులు లేకుండా ఉండాలి. అప్పుడే ఆ బంధం 100 ఏళ్లైనా బలంగా విడిపోకుండా ఉండగలుగుతుంది. మా 100 ఏళ్ల జీవిత ప్రయాణంలో మేము ఆల్రెడీ ఈ రోజుకి 25 ఏళ్ల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న 2 సంవత్సరాలు కూడా తిరక్కముందే విడాకులు తీసుకునే ఈ రోజుల్లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఈ ఘనత సాధించడానికి కారణం మాత్రం పూర్తిగా నా భార్య మహాలక్ష్మి. నా కష్టాల్లో పాలు పంచుకుంటూ నా సుఖాల్లో తోడుగా ఉంది. ఇకపై కూడా ఇలాగే ఉంటుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ ఇంకొక శుభవార్త చెప్పబోతున్నాను. ఏంటి బావగారు అది? నా పెళ్లి రోజు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదమ్మా. అంటే ఆ సర్ప్రైజు ఇప్పుడు రివీల్ చేయబోతున్నాం అన్నయ్య? అవును ప్రకాష్. ఆదిత్య, పద్మావతి, ఇలా రండి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటి కాబోతున్నారన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల వీళ్ల పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. అందుకే ఇంక వీళ్ల పెళ్లి విషయంలో ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నాను. మీ అందరి సమక్షంలో ఈరోజే, ఇప్పుడే, ఇక్కడే
వీళ్ళ నిశ్చితార్థం చేయబోతున్నాను. దానికి కావలసిన ఏర్పాట్లు కూడా చేసి పెట్టాను. పంతులు గారు, ముహూర్త బలం సరిపోయింది కదా, రండి. సరిపోయిందయ్యా. రంగయ్య, తాంబూలాలు తీసుకురా. మామగారు రండి రండి. బామ్మ, నన్ను క్షమించండి. మీ పర్మిషన్ తీసుకోకుండా, మిమ్మల్ని అడగకుండా ఈ ఏర్పాట్లు చేశాను. ఇందులో క్షమాపణలు ఎందుకండి? మా పద్మావతి జీవితం నిలబడుతుంది అంటే మాకు మాత్రం సంతోషంగా ఉండదా? అర్థం చేసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. మహాలక్ష్మి, బామ్మగారికి తాంబూలం అందిపు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రీగం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణి తిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనే యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. తేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. या देवी सर्वमंगलातयोः संस्मरणात् पुंसां सर्वतो जयमंगलं. शुक्लां वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे तेऽङ्घ्रीगं स्मरामि. ఆదిత్య, ఇదిగో. పద్మావతి, తీసుకోమ్మా. వధూవరులు దండలు మార్చుకోండి.
చిన్నమావయ్య కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వంశీ. థ్యాంక్ యూ చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. మరేం చేయాలి? ఇంత మంచి రోజుని ఎప్పటికీ మర్చిపోకూడదంటే ఈ రోజుని ఇంకా స్పెషల్ గా మార్చుకోవాలి. ఒక పక్క 25th యానివర్సరీ పూర్తి చేసుకున్న జంట ఉన్నారు, ఇంకో పక్క పెళ్లికి రెడీ అవబోతున్న జంట ఉన్నారు. సో అందరం ఇదే స్టేజ్ మీద డాన్స్ చేయాలి. ఓ చెయ్యాలి చెయ్యాలి. వావ్, డాన్సా? నేను రెడీ. ఓకే, మ్యూజిక్ స్టార్ట్. సూపర్ పద్మావతి. ఇప్పుడు వంశీ నందిని వాళ్ళు డాన్స్ చేస్తారు. రా పద్మావతి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. చూపులకై వెతిక, చూపుల్లోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. ఇప్పటి వరకు మా అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ మీరు అందరూ చూస్తారు. ఇప్పుడు మీ అందరి కోసం మా అన్నయ్య వదినలు వచ్చి డాన్స్ చేయబోతున్నారు. చేయాలి 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 చేయాలి. వెళ్ళండి వదినా, వెళ్ళండి అన్నయ్య, వెళ్ళండి. ఏంటమ్మా? ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి బెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. నేనెప్పుడైనా అనుకున్నా నా కనురెప్ప మూసి కలగన్నా, నా పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము.
ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరి దేవుడా దాని తలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే ఎవరైనా ఫోన్ ఇవ్వండి త్వరగా తీసుకురండి డాక్టర్ ఫోన్ చేయండి. మన కుటుంబానికి మంచి రోజులు వచ్చాయి, అందుకే అన్ని మంచి జరుగుతున్నాయండి. అవును మహాలక్ష్మి, నాకు కూడా అదే అనిపిస్తోంది. పద్మావతిని ద్వేషించే లీల ఈరోజు పద్మావతి ఆదిత్యల పెళ్లికి కారణమవుతోంది. ఎన్నో రోజులుగా విడిగా ఉంటున్న మన కుటుంబం ఉమ్మడిగా మారబోతోంది. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా మనమంతా చాలా సంతోషంగా ఉంటామనిపిస్తోంది. ఆ దేవుడి దయ వల్ల నిశ్చితార్థం జరిగిపోయి వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఇక వాళ్ళ పెళ్లి కూడా అయిపోవాలండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.